ద స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి హృదయపూర్వక వందనములు. ద వరల్డ్ ఫౌండర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి గురించి మాట్లాడాలంటే కొన్ని గంటలు కాదు, కొన్ని సంవత్సరాలు కూడా చాలు. అంతటి మహానుభావుడు, గురువులకే గురువు. అంచెలంచెలుగా 28 సంవత్సరాల నుంచి ఆయన విలువ ఏంటి అనేది అనేక లోకాల దర్శనంలో నేను తెలుసుకోగలిగాను. భూమి మీద ఉన్నంతసేపు దేవుళ్ళు వేరు, ఈ గురువు వేరు అనుకున్నాం. ఒక గురువుని అర్థం చేసుకోవాలి అంటే ఆ స్థాయికి తగ్గ గురువు అయితేనే అర్థం చేసుకోగలుగుతారు. అలాంటప్పుడు ఆయన్ని కామెంట్ చేయటానికి ఎవ్వరికి అర్హత లేదు. పత్రిజీ అంటే ఏమిటో మొట్టమొదట నేను కూడా ఒక సామాన్యమైన గురువని నేను అనుకున్నాను. మన ఆరోగ్యం బాగుంటుంది, అమ్మ మనం నిలదొక్కోగలిగామన్న రేంజ్లో ఆయన తెలుసుకున్నాము. కానీ తర్వాత ఎన్నో లోకాలకు నేను ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు, మహోన్నతమైన లోకాలకు కూడా నేను వెళ్ళినప్పుడు, కృష్ణా వర్డ్స్ కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ వెళ్ళినప్పుడు ఆయన యొక్క స్థితిని చూసి ఆశ్చర్యపోయాను. ఇంత మహానుభావుడు, ఇంత గొప్ప ఆయన శాసిస్తే కానీ ఇతర లోకాలన్నీ వణికిపోతాయి. అలాంటి ఆయన అభ్యర్థన మేర ఒక్కొక్కరిని బతిమలాడుకుంటూ మీరు భూమండలానికి వచ్చి భూమికి ఎనర్జీ కావాలి, జనాలందరికీ ఈ ధ్యానం తెలియజెప్పాలి అంటే మనం సాక్షాత్ కిందకి దిగి వస్తే తప్ప, నక్షత్ర లోకవాసులు దిగి వస్తే తప్ప ఎవరు దీన్ని ధైర్యం చేసి చెప్పలేరు. ప్రపంచం 3 పరదల భూమి, థర్డ్ డైమెన్షన్ ఎర్త్లో ఉండే వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉందో అంతే అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మనం చాలా కష్టపడాలి అని ఆయన ఒక్కొక్కరిని తీసుకొచ్చారు. వాళ్ళే క్రియేటర్స్, మాస్టర్స్. అలా ఈ భూమండలాన్ని ఉద్ధరించడానికి వచ్చిన ఆయన చాలా డెప్త్లోకి వెళ్తే కానీ అర్థం కాని సబ్జెక్ట్ అది. ఈ భూమి యొక్క కర్మని మొత్తం శుభ్రపరిస్తే తప్ప ముందు భూమి నిలబడలేదు. భూమే కనుక నిలబడలేకపోతే భూమి మీద మానవుడు ఎలా నిలబడగలుగుతాడు? సృష్టి ఎట్లా సవ్యంగా జరుగుతుంది? అందుకని భూమిని ప్రక్షాళన చేయకుండా ఈ భూమి మీద మానవుడు వెళ్ళిపోయినా ఉపయోగం లేదు. కాబట్టి భూమండలంలో సంసారంలో ఉండే వాళ్ళని సంసారులుగానే ఉంచి ముందు భూమిని ప్రక్షాళన చేయటానికి కంకణం కట్టుకున్నటువంటి వాడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. ఆయన కంకణం కట్టుకుని తీసుకొచ్చిన వాళ్ళందరికీ సహాయ సహకారాలుగా ఉంటూ వాళ్ళు మర్చిపోయిన వాళ్ళని, వాళ్ళ సమస్యలని ఆయన తీర్చుకుంటూ ఎంతో మందిని, ఎవ్వరూ ఏ గురువు కూడా ఓపిక పట్టలేరేమో అంత ఓర్పుతో, నేర్పుతో, సహనంతో ఆయన భూమి మీద ఉన్నారు. అలాగే భూమి యొక్క కర్మని తీరిస్తే తప్ప, ఆవిడ బాధను తీరిస్తే తప్ప మనం అందరం భూమి మీద నిలబడలేమని, ఆ భూమి యొక్క కర్మను మొత్తం ఆయన తన పొట్టలోకి తీసుకున్నారు. అక్కడ అది ప్రక్షాళన చెంది, జ్ఞానం చెంది అప్పుడు అది బయటకు వచ్చింది. ఒక కర్మ అంటే గత జన్మ కర్మానుసారం రోగపీడ్యతే అన్నారు. మరి కర్మ అనేది అనుభవించాలి, లేదంటే దగ్ధం చేయాలి. మరి అలాంటిది భూమండలపు యొక్క కర్మనే ఆయన తీసుకున్నప్పుడు ఆ కర్మ దేని మీదకు పడుతుందో ఒక మహాజ్ఞాని ఆలోచించవలసిన సమయం ఇది. దేని మీద పడుతుంది ఆ కర్మ? శరీరం మీద పడుతుంది. ఆ పత్రిజీ, ఆ మైత్రేయ బుద్ధుడు ఏ శరీరాన్ని అయితే ఎంచుకున్నారో ఆ శరీరం మీద కర్మ మొత్తం పడింది. ఆ కర్మ పడుతూ ఎవరికైనా ఒకటే సిస్టమ్ భూమి మీద, మానవ శరీరంలోకే మహామహులందరూ దిగుతారు. కాబట్టి ఆ శరీరం అంతా డ్యామేజ్ అయింది తప్ప మామూలు కర్మరోగిష్టి వాళ్ళకు మళ్ళీ ఆయన కిడ్నీ చెడిపోలేదు, బ్లడ్ పోలేదు. ఇంకా అలా మాట్లాడారంటే మీరు అజ్ఞానులతో సమానమే. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ఏమిటనేది ముందు తెలుసుకుని, మనకు తెలిసిన దానిని, ప్రత్యక్షంగా చూసిన దానిని మాత్రమే మాట్లాడాలి.
తెలియని దాన్ని మాట్లాడొద్దు. మౌనంగా ఉందాం. అనవసరమైన మాటలు మనం ఎక్స్‌పోజ్ చేయొద్దు. అలా ఆయన జరిగింది. దీనికి ఉదాహరణ కర్తాల్లో నేను 3 నెలలు ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు ఒకరోజు సార్ మెసేజ్ ఇచ్చారు. శక్తి స్థల్‌కి వెళ్ళి ధ్యానం చేయండి అని. నేను అనుకున్నాను. నేను గదిలో కూర్చున్నా, చెట్టు కింద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా నాకు ధ్యానం కుదురుతుంది. ప్రత్యేకించి అక్కడికే ఎందుకు వెళ్ళమన్నారు అని అనుకుని సరే అని వెళ్ళాము. వెళ్ళి ధ్యానం చేస్తున్నాము. ఆ సమాధి మీద తల ఆంచి నేను ధ్యానం చేస్తున్నప్పుడు లోపల సడెన్‌గా బ్రౌన్ కలర్‌లో హార్ట్ ఇట్లా కొట్టుకుంటోంది ఆయన బాడీలో. గుండె కొట్టుకుంటోంది. నాకొక్క క్షణం కొద్దిగా భయమేసింది. సారేమన్నా బతికున్నారా? హార్ట్ ఏంటి కొట్టుకుంటోంది అని. కానీ డాక్టర్ల పర్యవేక్షణలోనే అందరి చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఆయన బాడీ వెకేట్ చేశారు. డాక్టర్లు డిక్లేర్ చేసినాకే ఆయన్ని సమాధి చేశారు. గుండె కొట్టుకుంటోంది ఏంటి అని. మళ్ళీ కళ్ళు మూసుకొని దీర్ఘంగా నా లోపల ఆరవ కన్ను నుంచి తొమ్మిదవ కన్ను 16 డైమెన్షన్‌ల నుంచి నేను ఆ లోపల చూడటం జరిగింది. ఆ లోపల నేను చూసినప్పుడు నాకు ఆ శరీరంలో నుంచి ఒక గంధపు వాసన, సుగంధం బయటకు వచ్చింది. ఆ సుగంధంతో పాటు ఆయన గుండె ఇలా ఇలా కొట్టుకుంటోంది. నెమ్మదిగా 2 కళ్ళు అట్లా ఓపెన్ చేసినట్టు అనిపించింది. అప్పుడు నేను మళ్ళీ ధ్యానంలో క్వెషన్ వేసుకున్నాను. సార్, గుండె ఆగిపోయినాకే కదా మరణం సంభవించేది. అలాంటిది ఏమిటి ఇలా జరిగింది? మీ గుండె కొట్టుకుంటోందేంటి అని. యోగులకి, మహాయోగీశ్వరులకి మరణం లేదు అని అంటే వాళ్ళ గుండె ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది అని చెప్పారు. కొత్త సబ్జెక్ట్ అది నాకు. సజీవమే అంటే దానికి మరణం లేదు. మరణం లేదు అన్నదానికి నిదర్శన మహాయోగుల గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ఇది డాక్టర్లకి అందదు. యోగులకి యోగీశ్వరులు మాత్రమే చూడగలుగుతారు అని ఆయన చెప్పటం జరిగింది. నేను ప్రత్యక్షంగా మనం కంటి ముందు ఉన్నట్టు ఆయన కనిపించారు. ఆ గుండె కొట్టుకుంటోంది. ఆ గుండెలో నుంచి శక్తి స్థల్లో ఆ గుండెలో నుంచి సన్నటి దారాల్లాగా ఆ శక్తి స్థలం మొత్తం కర్తాళ్ మొత్తం పాకిపోయింది. అంటే ఆయన కాన్షియస్ ఆ శక్తి స్థల్లో మొత్తం పాకిపోయిందనమాట. అంటే మూలము ఆయన జీవము మూలము, ఆయన ప్రాణము మూలము, ఆయన శక్తి మూలము ఆ యొక్క శక్తి స్థల్లోనే ఆహ్, నివ్ నిబిడీకృతమై ఉంది అన్నది అప్పుడు నేను తెలుసుకున్నాను. మనం ఎక్కడన్నా ధ్యానం చేస్తాము. ఎక్కడున్నా ఒకటే. ఆయన శరీరం వదిలేసి భూమాతను రక్షించి మన అందరిలోకి వెళ్ళిపోయారు. ఎవరు ఏ పని చేస్తున్నా వారిలో పత్రిజీ ఉన్నట్టే. అంటే ఏమిటి? ఆ నాలెడ్జి, ఆ శక్తి, ఆ కాంతి ఒక సన్నని తరంగ రూపంలో అందరికీ వెళ్ళిపోతుంది. బయట నుంచి ఎవరన్నా వచ్చినా కూడా ఏమీ తెలియని వాళ్ళు అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటే వాళ్ళల్లో కూడా ఆయన యొక్క తరంగము, కాంతి వెళ్ళిపోతుంది. అంత అద్భుతమైంది శక్తి స్థల్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శక్తి స్థల్‌కి రావాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ ధ్యానం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇతోధికంగా ధన సహాయం కూడా చేయవలసిందిగా కోరుచున్నాను. ఎన్నో అనుభవాల్లో కల్లా నాకు ఈ అనుభవం మహా అద్భుతమైన అనుభవం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.